మేడారంలో మంత్రులు పొంగులేటి సీతక్క పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరం వచ్చి ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సార్ ఈసారి కరెక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ 150 కోట్లు అనేది మనం మంజూరైనాయి కదా సార్. ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి కదా సార్. అయితే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్ సార్. అంతే 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్ ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం. అదొక 150 ఇది ఒక 101 అనుకోరాదు ముందు అన్న. నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు. 251 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది. అవి కాకుండా కూడా ఇంకా మేము R&B పసర రోడ్లు 45 కోట్లు అంటే డిఫరెంట్ హెడ్స్ నుంచి వస్తాయి. ఇవన్నిటినీ క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం. అయితే మా కిందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ 1 crore దాకా అట్లా వచ్చింది. ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నామనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం. పర్ఫెక్ట్ చేస్తాం. మా అందరికంటే మా అక్కకి ఇక్కడే టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే అన్న, ఎస్పీ గారు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేట్టు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడినే చేసేది కాదు. వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేట్టు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడినే చేసేది కాదు. వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది.